ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమంలో మరలా మిమ్మల్ని కలుసుకున్నట్లో నిజంగా నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి దీనికి ముందుగా చేసినటువంటి ఆదికాండము అనేటువంటి వీడియోలో అనేక మంది మీరు చూశారు. దానివలన దేవుని యొక్క దీవెనలు కూడా పొందారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరైనా ఆ యొక్క మొదటి సిరీస్ను చూడలేదంటే దయచేసి డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ ఇవ్వబడి ఉంటుంది. మరి ఆదికాండము అనగా ప్రారంభము అని చెప్పి చూసాం. అందులోనే ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రారంభం అనగా యేసుక్రీస్తు యొక్క ప్రారంభము కూడా అక్కడే ఉంది. ఈ ఆదికాండంలో మొదటి 2 అధ్యాయాలు మానవుని సృష్టి గురించి మనకు తెలియబరుస్తుంది. ఆ యొక్క సృష్టి తర్వాత మానవుడు చేసినటువంటి పాపము, దాని వలన దేవుడు వారిని ప్రశ్నించేటువంటి సన్నివేశాన్ని కూడా మీరు 3వ అధ్యాయంలో చూడవచ్చు. ఆ 3వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే ఆదాముతో మాట్లాడతాడు, హవ్వతో మాట్లాడతాడు, సర్పముతో కూడా మాట్లాడతాడు. 3వ అధ్యాయము 14వ వాక్యములో సర్పమును శపించిన తరువాత 3వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడు యేసుక్రీస్తు పుట్టుక గురించి ఒక ప్రణాళికను అక్కడ వెల్లడిపరిచేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ యొక్క వాక్యం ఇలా ఉంటుంది: నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు అని రాయబడి ఉంటుంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం ఏదంటే ఆమె సంతానము. తెలుగులో ఆమె సంతానం అని ఇవ్వబడింది. ఇంగ్లీష్ బైబిల్లో హర్ సీడ్ అనగా ఉమెన్ సీడ్. ప్రియులారా, ఈ ప్రపంచంలో జన్మించినటువంటి మానవులందరూ కూడా పురుషుని యొక్క సంతానము మాత్రమే. ఎవరు కూడా స్త్రీ యొక్క విత్తు నుండి పుట్టిన వారు ఎవరు లేరు. కాబట్టి ఈ యొక్క వాక్యము ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు చెప్తూ ఉన్నది. ఆమె సంతానం అనగా ఉమెన్ సీడ్, స్త్రీ యొక్క విత్తు అని చెప్పి. అయితే ఎవరు ఈ యొక్క స్త్రీ యొక్క విత్తులో నుండి జన్మించిన వారు ఎవరంటే ఈ ప్రపంచములో ఎవరు లేదు, యేసుక్రీస్తు తప్ప. స్త్రీ యొక్క విత్తు గురించి యెషయా 7వ అధ్యాయము 14వ వాక్యములో ఇశ్రాయేలు వారికి ఒక సూచన ఇవ్వబడింది. అదేమనగా, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మగవాని యొక్క విత్తు లేకుండా ఒక బిడ్డను కనటం అసాధ్యమైనటువంటిది. అయితే ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యములో దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక గురించి అనేక సంవత్సరాల తర్వాత యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి మాట. అదే మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 24-25 వాక్యాలు చదివితే, మరియమ్మ ఆమె కుమారుని కనే వరకు యోసేపు ఆమెను ఎరుగలేదంట. అంటే యోసేపు ఆమెతో సంబంధం పెట్టుకోలేదు. అంటే ఏమర్థము? ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుని కనెను. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వాక్యంలో దేవదూత మరియమ్మకు కనబడి ఆమెతో ఇట్లా అంటూ ఉన్నాడు: నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదువు. అంటే ఆమె అన్న మాట, నేను పురుషుని ఎరుగని దానను. అంటే అంతవరకు పురుషుణ్ణి ఎరుగనిటువంటి మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. అనగా స్త్రీ యొక్క విత్తులో పుట్టినటువంటి ఏకైక మనిషి ఎవరంటే అది మన యేసుక్రీస్తు మాత్రమే. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యంలో యేసు ప్రభుని గూర్చే రాయబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక గూర్చిన ప్రణాళికను
దేవుడు ఇక్కడే వెల్లడిపరిచాడు. అందుకే యేసు ప్రభు యొక్క పుట్టుక యొక్క ప్రారంభ విషయము, ఆయన ఈ లోకానికి వస్తాడనేటువంటి మొదటి మాట ప్రారంభించబడిందే ఆది కాండములోనే, ఏదైనా తోటలోనే. ఇంకా ఇది యేసు ప్రభువే అని చెప్పటానికి ఇంకొక రుజువు కూడా మనం చూపించవచ్చు. ఈ యొక్క 3వ అధ్యాయం 15వ వాక్యంలో 2వ భాగాన్ని మనము చదివినట్లయితే, ఆమె సంతానమునకు నీకు వైర్యము కలుగు చేస్తాను, ఆ వైర్యము వలన తల మీద కొట్టును అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో హీ విల్ క్రష్ యువర్ హెడ్ అని రాయబడి ఉంది. అంటే సిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే సాతాను యొక్క తలను చితకదొక్కాడు. దాని వలనే మనందరికీ విమోచన, మనందరికీ రక్షణ కలిగి ఉంటున్నది. యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడని, ఈ లోకానికి వస్తాడని ఏదేను తోటలోనే ఆదాము హవ్వతోనే దేవుడు చెప్పేశాడు. మరి యేసు ప్రభు యొక్క ప్రారంభం ఎక్కడుందండి? యేసు ప్రభు వస్తాడు అనే చెప్పేటువంటి ఆ యొక్క శుభవార్త యొక్క ప్రారంభము ఆది కాండములోనే మనకి ఇవ్వబడింది. దేవుడు మనందరినీ రక్షించటానికి ఎప్పుడైతే పాపము ఈ లోకానికి ప్రవేశించిందో అప్పుడే ప్రణాళికను సిద్ధము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. నీవు నేను నశించిపోవట దేవుని యొక్క చిత్తం కాదు. ప్రియులారా, ఇలాంటి అనేకమైనటువంటి రహస్యములు ఈ బైబిల్లో దాగి ఉన్నది. మీరు కూడా బైబిల్ని మరింత ప్రేమించి మరి ఎక్కువసేపు ధ్యానము చేసి అందులో ఉన్నటువంటి రహస్యాలను మీరు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.